నువ్వు సంతోషంగా లేకపోతే మీ పక్కకు జేడీ వ్యాన్స్ అల్లీలు ఉన్నారు కదా గాంధీ సంఖ నాకు మాకేం చేసేది క్యా కరలేగా రే తు గంటా భీ ఫరక్ నై పడేగా భారత్ భారీ హే బేటా. అయితే ట్రంప్ ధమ్కీలా దమ్ ఎంతుంది అని అనేది ఇలా చర్చ. భారత్ ఇంత సైలెంట్ ఎందుకుంది, భారత్ ఇంత కామ్ ఎందుకుంది, అసలు భారత్ భయపడుతుందా, అసలు భారత్ ఎందుకు భయపడదు, ఢిల్లీ గలీల దీంది ఫరక్ కూడా పడలే ఎందుకు అని చెప్పి మాట్లాడితే నంబర్లు మాట్లాడదు. నేషనలిజం రోజు మాట్లాడుకుంటాం, ఇలా నంబర్లు కూడా మాట్లాడదు. భారత్ అనేది వెనకటిలాగా ఎనర్జీ డిపెండెంట్ నేషన్ కాదు ఫ్రెండ్స్. సో నువ్వు ఇండియాని వెనజులాని కంపేర్ చేసినావు అని అంటే నీ ఎంటికలకు నీ కింద ఇక రెండిటికి కంపారిజన్ చేసినట్టు ఓపెన్గా చెప్తున్నా నీకు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే అసలు అమెరికాకు భారత్ కావాలన్నా భారత్కి అమెరికా కావాలన్నా అన్నది ఫస్ట్ ట్రంప్ తెలుసుకోవాలా. ఎందుకంటే నువ్వు చైనాని కంట్రోల్ చేయాలనంటే నా భారత్ నీకు కావాలా. ఇండో పసిఫిక్ స్ట్రాటజీలా నీకు పెత్తనం కావాలనంటే నీకు ఖచ్చితంగా భారత్ దోస్తీ కావాలా. నీ సప్లై చైన్లు గట్టిగా ఉండాలనంటే భారత్ కావాలా. ఢిల్లీ గల్లీ లేకపోతే మీ వాషింగ్టన్ వాష్ అయిపోతుంది ట్రంప్. ఇది నువ్వు యాది పెట్టుకో. నిన్న ట్రంప్ ఏదో పొరగాల మాటలు మాట్లాడుతున్నాడు. నేను మీతో సంతోషంగా లేను అని అంట. శంక నాకే ఉండదన్న మాకేం చేస్తుంది. నువ్వు సంతోషంగా లేకపోతే మీ పక్కకు జేడీ వ్యాన్స్ అల్లీలు ఉన్నారు కదా గాంధీ సంఖ నాకు మాకేం చేసేది. ఫ్రెండ్స్ నువ్వు గిరీష్ నువ్వు పొద్దున్నే జర దాడికి దిగుతున్నావు అని అంటే మళ్ళీ భారత్ని గెలికితే గట్లనే ఉంటుంది కదా. నేను అందుకే ఆయన గద్ద మీద కూర్చోబెట్టిన. నిజంగా చెప్పాలనంటే ఆయన గద్ద రైమింగ్లు ఇంకోటి ఉంటుంది, ఆడ కూర్చోబెడదామని అనుకున్నా, ఆడ కూర్చోబెట్టలే. కానీ భారత్ అని ఒక మదపుట ఏనుగుని ఎత్తుకోబోదామని అంటే అది కుదురుతుందా అరవై నేను డైరెక్ట్ అంటున్నా. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇండియా అని అంట. అందుకే నేను మోదీ గారిని కూడా ఇక్కడ పెట్టిన. ఏనుగు మీద మదపుట ఏనుగు మీద భారత్ని పెట్టి దాన్ని నేతృత్వం వహిస్తున్న మన మోదీ గారిని పెట్టిన. క్యా కరలేగా రే తు గంటా భీ ఫరక్ నై పడేగా భారత్ భారీ హే బేటా భారత్ భారీ హే భారీ పడేగా తుజే అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతుండ్రు. అయితే ట్రంప్ ధమ్కీలా దమ్ ఎంతుంది అని అనేది ఇలా చర్చ. ట్రంప్ థ్రెటన్స్ ఇండియా. వెనజులా ప్రెసిడెంట్ మదురోని క్యాప్చర్ చేసిన తర్వాత, ఆయిల్ని కంట్రోల్ చేసిన తర్వాత ఇక భూభాగం మీద ప్రపంచంలో బ్రహ్మాండంలో ఏడనైనా పెత్తనం చలిస్తా, పెత్తనం నడిపిస్తా అని చెప్పి ఒక ఇల్యూజన్లో బతుకుతున్నాడు మన ట్రంప్. భారత్ గంట కూడా ఫరక్ పడదు. నిజంగా చెప్పాలనంటే మాకు గంట కూడా ఫరక్ పడదు. చెప్పిన కదా భారత్ బోత్ భారీయే ఉటానీకేలే భారీ పడే గతుచి. అమెరికా 50% టారిఫ్ వేసింది, 70, 80, 100 కూడా వేస్తా అని చెప్పి చెప్తున్నది. డొనాల్డ్ ట్రంప్ అంటుండు మోడీ నోస్ ఐఎమ్ అన్హ్యాపీ తో అని చెప్పి మేము భారతీయులు అంటున్నాం. తో అని చెప్పండి, మోడీ దాకా దూరం మాట మేమే అంటున్నాం. తో అయితే ఏంది అని మేము అడుగుతున్నాం. అయితే వెనజులా ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేసిన తర్వాత క్యూబా నెక్స్ట్ అని చెప్తున్నాడు, ఇరాన్ ఈజ్ ఆన్ ది లిస్ట్ అని చెప్తున్నాడు. ఇంకొక ముచ్చట ఏం మాట్లాడుతున్నాడంటే మన ఇండియా కూడా ఇక ఈ ప్రైస్ పే చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. కానీ భారత్ సింపుల్గా ఉన్నది, నాజూగ్గా నవ్వుకుంటా బిడ్డ నీ ఛాతీల నాగలి దించకపోతే ఈ నగారా మొత్తం ప్రపంచమంతా కొట్టకపోతే చూడు అని అనేది డైరెక్ట్గా ఉన్నది. భారత్ ఇంత సైలెంట్ ఎందుకుంది, భారత్ ఇంత కామ్ ఎందుకుంది, అసలు భారత్ భయపడుతుందా, అసలు భారత్ ఎందుకు భయపడదు, ఢిల్లీ గలీల దీంది ఫరక్ కూడా పడలే ఎందుకు అని చెప్పి మాట్లాడితే ప్రపంచం మొత్తం అమెరికా యొక్క ఇల్యూజన్కి భయపడుతుందొచ్చు. కాకపోతే భారత్ గంట కూడా ఫరక్ పడదని చెప్పి మనం మాట్లాడినాం. సో ఇదే ఇవాళ మన చిట్టా. ఫ్యాక్ట్ బేస్ ఖచ్చితంగా ఎనర్జీ బేస్డ్ మన చిత్రగుప్తులో మనం మాట్లాడుకుంటాం కాబట్టి. బట్ ఈ ఎనర్జీ మ్యాథమెటిక్స్ ఎట్లున్నది అండ్ సంథింగ్ ఈ కోల్డ్ జియో పాలిటిక్స్లా భారత్ పాత్ర ఉన్నదనేదే మన చిట్టా. డొనాల్డ్ ట్రంప్ ఎట్లా మాట్లాడతాడంటే ఒక పెద్ద మొనార్క్ కింగ్ లాగా గట్టిగా మాట్లాడితే భయపడతామని అన్నట్టు మాట్లాడతాడు. మేము మధురావుని క్యాప్చర్ చేసినాం, అయితే ఏంద్రా భయ్ రష్యా వార్ ప్రిమిటివ్ అయిపోయింది, ఇండియా టారిఫ్లు పే చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎస్ నేను ఒప్పుకుంటా, నీ అమెరికా దగ్గర వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఉందని చెప్పి నేను ఒప్పుకుంటా, నేను కాదని అంటలేను. నేను ఇది కూడా ఒప్పుకుంటా, నికోలాస్ మదురాని వెనజులాలా నువ్వు బుల్లెట్ ఫైర్ చేయకుండా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చినావు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ జియో పాలిటిక్స్ అనేది ట్రంప్ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ కాదు ఇది, నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో WWFలా ఆడినట్టు ఆట అనుకోకు. భారత్ ఎనర్జీ లాజిస్టిక్స్ ఇంకా ఆల్టర్నేటివ్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలనంటే. ఈ అమెరికన్ ఆరోగెన్స్ ఏదైతుంది చూడు, ఇది భారత్ మీద గంట కూడా ఫరక్ పడదు, గంట కూడా ఫరక్ పడదు. మేము చాలా కామ్గా ఉన్నాం. భారతీయులందరూ మీ కమెంట్ రూపంలో చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది నువ్వు వార్ అనేదో అంటున్నావు, నేనైతే సీదా క్లియర్ కట్గా చెప్పాలంటే నీ ఎకనామిక్ కరెక్షన్ కోసం నువ్వు వార్ చేస్తున్నావు, నీ ఎకనామిక్ పాలసీని రీఇన్స్టేట్ చేయడం కోసం నువ్వు వార్ చేస్తున్నావు తప్ప ఇంకేం లేదు. ఈ వార్లో నాకు ఆయిలే కనబడుతుంది తప్ప వాల్యూస్ ఏం కనబడతలేదు. ఈ ఫేక్ ఈ మొరల్ టాక్ ఏదైతుంది చూడు, సేవింగ్ ది డెమోక్రసీ నాట్ అబౌట్ ఏదో మాట్లాడుతావు చూడు, ఇవన్నీ
నిజంగా చెప్పాలనంటే మాకు ఎక్కాయి, మా మైండ్లోకి ఎక్కాయి. ఎందుకనంటే నువ్వు పెద్ద నట సార్వభౌముడు అని చెప్పి, నట సార్వభౌముడు అయింది, నువ్వు పిచ్చోడివి డైరెక్ట్గా చెప్పాలంటే ట్రంప్. యు ఆర్ జస్ట్ ఎ ఫూల్ అండ్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైజ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ డెమోక్రసీ అండ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ యూక్రెయిన్. దిస్ ఈజ్ అబౌట్ ఆయిల్ కంట్రోల్ అండ్ వీ నో బెటర్. మాకు ఇది క్లియర్ కట్గా తెలుసు. అమెరికాకు వెనజులా ఆయిల్ కావాలా, క్యూబా న్యూట్రలైజ్ చేసింది, ఇరాన్ని బ్యాక్ఫుట్లో పెట్టింది, రష్యా ఐసోలేట్ అయిపోయిందని చెప్తున్నది. యుఎస్ దీని మీదనే సర్వైవ్ అవుతుంది, మాకు తెలుసు. అది డాలర్ డిమాండ్ ఏడ తగ్గుతుందో అన్న భయానికి నువ్వు బతుకుతున్నావు అని తెలుసు. ఎందుకంటే నెక్స్ట్ టైం నీ పార్టీకి నిన్ను కాకరి చుంచుతారు అమెరికన్స్ అని చెప్పి నీకు క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఆయిల్ పవర్ అనేది వాషింగ్టన్కి వస్తుందో అప్పుడు నీ పెత్తనం మళ్ళా మొదలవుతుంది అని చెప్పి కూడా మాకు తెలుసు. కాకపోతే ఆయిల్ మేము అమెరికా దగ్గర కొంటలేం, రష్యా దగ్గర కొంటున్నాం కాబట్టి మాకు ఇది ప్రాబ్లమే కాదు. నువ్వు థ్రెట్ అని అనుకుంటున్నావు కదా, నువ్వు తీట తీసుకో, తాట తీసుకో, మాకు గంట కూడా ఫరక్ పడదు. ఎందుకంటే ఎవ్రీ డిస్కౌంటెడ్ ఆయిల్ మేమైతే ఇప్పుడు రష్యాతో కొంటాం చూడు, బ్యారెల్ కంప్లీట్గా రష్యా నుంచి బ్యారెల్ కొనుడు మొదలెడతాం కదా, ఇది నీ డాలర్ డిమాండ్ని తక్కువ చేస్తూ పోతుంది, నీ శాంక్షన్స్ని వీక్ చేసుకుంటూ పోతుంది. నీ మోనోపోలీ ప్రైసింగ్ ఏదైతే డాలర్ ఉంది చూడు, దానికి ఛాతీల గడ్డపార దించుతూనే ఉంటుంది. భారత్ ఎందుకు భయపడేది గిరీష్ అని చెప్పి మాట్లాడితే మనం నంబర్లు మాట్లాడుకుందాం. నేషనలిజం రోజు మాట్లాడుకుంటాం, ఇలా నంబర్లు కూడా మాట్లాడుకుంటాం. భారత్ అనేది వెనకటిలాగా ఎనర్జీ డిపెండెంట్ నేషన్ కాదు ఫ్రెండ్స్. ఇవాళ మనము ఏదైతే ఆయిల్ మీద ఇల్లు నాటకాలు ఆడుతున్నారు కదా, మనం 40+ కంట్రీస్ అంటే 40+ కంట్రీస్ దగ్గర నుంచి ఆయిల్ కొంటాం. డైవర్సిఫైడ్ ఎల్ఎన్జీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనకు, న్యాచురల్ గ్యాస్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనకు ఉన్నాయి. మన కరెన్సీలలో కూడా మనం ఇలా ఉరాల్స్లో కడుతున్నాం, అరబ్ డాలర్లలో కడుతున్నాం, యుఎస్ బ్లెండ్స్, ఇవన్నీ మనకు పెద్దగా ఫరక్ ఏం పడతలేదు. మన ఎనర్జీ సోవరెనిటీ అనేది ఇలా ఇండిపెండెంట్ అయిపోయింది, ఒకరి మీద డిపెండెంట్ లేదు. టారిఫ్ అనేది అయితే మాట్లాడతాడు కదా, మళ్ళీ నేనేమంటున్నానంటే నువ్వు ఎవరినో భయపడిస్తా అని చెప్పి నీ కాళ్ళలో నువ్వు బుల్లెట్ కొట్టుకున్నట్టు అవుతుంది ట్రంప్. ఇది నువ్వు యాద పెట్టుకో. నువ్వు 70-80% టారిఫ్లు వేసుకున్నా అది నీ అమెరికన్లు కడతారు, యుఎస్ కన్జ్యూమర్స్ కడతారు, యుఎస్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్కి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే సప్లై చైన్లు మొత్తం ఏషియాకు వస్తాయి. ఏషియాలో నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద పవర్ నా భారత్. ఇన్ఫ్లేషన్ నీ దగ్గర స్పైక్ అవుతుంది, మా దగ్గర బిజినెస్ స్పైక్ అవుతుంది. అమెరికా ఏదైతే థ్రెట్ అండ్ టారిఫ్స్ అని అంటున్నావు చూడు, అది ఎట్లున్నది అనేది ఇప్పుడు చెప్పినది. నీ కాళ్ళల్లో నువ్వే బుల్లెట్ కొట్టుకొని ఏదో అమెరికా చెప్తున్నది, నేను చెప్తున్నా, మోడీకి తెలుసు నేను అన్హ్యాపీ ఉన్నానని. ఫస్ట్ కడుక్కో, గట్టిగా కడుక్కున్న తర్వాత మాట్లాడదాం. భారత్ వెనజులా అనుకుంటున్నావా? నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఫ్రెండ్స్, భారత్ వెనజులా నిజంగా చెప్పాలంటే ఒక సింగిల్ కమోడిటీ దేశం. దాని ఎకానమీయే సింగిల్ కమోడిటీ. ఆయిల్ లేకపోతే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏదైనా శాంక్షన్ పెట్టినామంటే అది చోక్లకు అయిపోతుంది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏమున్నది, బేస్ ఏడున్నది నేను అడుగుతున్నా. నువ్వు భారత్ దగ్గరకు వచ్చినావంటే 3.5 ట్రిలియన్ ఎకానమీ ట్రంప్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్ రెండు ఉన్నాయి నా దగ్గర. మా దగ్గర డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా గట్టిగా ఉన్నాయి. ఫార్మా బ్యాక్ బోన్ ఆఫ్ ది వరల్డ్, అది నా భారత్. ఫార్మా బ్యాక్ బోన్ ఆఫ్ ది వరల్డ్. సో నువ్వు ఇండియాని వెనజులాని కంపేర్ చేసినావు అని అంటే నీ ఎంటికలకు నీ కింద ఇక రెండిటికి కంపారిజన్ చేసినట్టు ఓపెన్గా చెప్తున్నా నీకు. నువ్వు ఏడ డై వేసుకుంటావో ఆడేసుకో ఫస్ట్. నేను ఇంత నాటుగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఐ కెనాట్ టాలరేట్ సంబడి క్రిటిసైజింగ్ మై కంట్రీ. హౌ డేర్ హీ మే బీ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ సూపర్ పవర్. వీ వేర్ ఎ సూపర్ పవర్, వీ ఆర్ ది సూపర్ పవర్ అండ్ వీ విల్ బీ ది సూపర్ పవర్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే అసలు అమెరికాకు భారత్ కావాలన్నా, భారత్కు అమెరికా కావాలన్నా అన్నది ఫస్ట్ ట్రంప్ తెలుసుకోవాలా. భారత్ లేకపోతే నీ అమెరికా ఏడున్నదని తెలుసుకోవాలా. ఎందుకంటే నువ్వు చైనాని కంట్రోల్ చేయాలనంటే నా భారత్ నీకు కావాలా. ఇండో పసిఫిక్ స్ట్రాటజీలా నీకు పెత్తనం కావాలనంటే నీకు ఖచ్చితంగా భారత్ దోస్తీ కావాలా. నీ సప్లై చైన్లు గట్టిగా ఉండాలనంటే భారత్ కావాలా. నీ సెమీ కండక్టర్ మీద రేపు ఫ్యూచర్ దందా చేద్దామనట, జియో పాలిటిక్స్ చేద్దామనన్నా నీకు భారత్ కావాలా. నువ్వు అసలు చైనాను భారత్ లేకుండా ఎట్లా కౌంటర్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నా. ఢిల్లీ గల్లీ లేకపోతే మీ వాషింగ్టన్ వాష్ అయిపోతుంది ట్రంప్. ఇది నువ్వు యాది పెట్టుకో. ఒక స్టోరీ ఉన్నది ఫ్రెండ్స్, ఎవరు చెప్పరు. ఏందనంటే పెద్ద పెద్ద రాజ్యాలు ఊకనే ఇట్లా యుద్ధాలు చేసి పడిపోవు, ఓవర్ కాన్ఫిడెంట్ అయి పడిపోతాయి. ఇవాళ ట్రంప్ లాంగ్వేజ్ కూడా గట్లనే ఉన్నది. ఏదో నేను పవర్ఫుల్ క్యాండిడేట్ లెక్క మాట్లాడుతున్నాడు, ఏదో మొత్తం ప్రపంచంలో మళ్ళీ ఒకసారి కంట్రోల్ తీసుకురానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎట్లున్నాడంటే అలయన్స్ల బదులు ధమ్కీ ఇస్తున్నాడు, ట్రీటీస్ బదులు టారిఫ్లు పెడతా అంటున్నాడు, కన్సెన్సస్ బదులు కోయర్షన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నీ బలమా? నిజంగా చెప్పాలనంటే నీ బలం అనే ఒక పెద్ద సూట్, అది కొబ్బరి బొండంలో సూట్ వేసుకుంటాడు చూడు రాజేంద్ర ప్రసాద్, ఇట్లా దొడ్డు కనవాడని ఇక బలవంతుడు లెక్క. గట్ల కొబ్బరి బొండం అయినావు నువ్వు. మొత్తం యావత్ ప్రపంచానికి బొండం కొబ్బరి బొండం అని చెప్పి నిన్ను అందరూ హేళన చేస్తున్నారు ట్రంప్. ఆ సూట్ తీసేసినావు అనుకో, ఆ టైలర్డ్ సూట్ తీసేసినావు అనుకో, నువ్వేందని అన్నది నీకు పరిచయం అవుతుంది. ఇది నువ్వు యాద పెట్టుకో.
ఇవాళ నువ్వు ఆయిల్ మీద మాట్లాడితే యుఎస్ఏ దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తున్నది ఆ సప్లైని. భారత్ 40 కంట్రీల దగ్గరికి కొంటున్నది. డైవర్సిఫై సప్లై భారత్కు ఉన్నది. మాకు గంటా కూడా ఫరక్ పడదు. నువ్వు శాంక్షన్స్ ఏదైనా చేద్దామని అంటే, డాలర్ని వెపనైజ్ చేద్దామని అంటే, మేము దందా రూబల్లలో చేస్తున్నాం, చైనా యువాన్లలో చేస్తున్నాం, ఎన్లలో చేస్తున్నాం, జపాన్ ఎన్లలో చేస్తున్నాం. మాకు గంటా కూడా ఫరక్ పడదు. టారిఫ్స్ అనేది అయితే మాట్లాడుతున్నావు చూడు, ఆ టారిఫ్లు కట్టేది ఎవడరా ఎడ్డోడా? అది కట్టేదే మీ అమెరికన్స్. మేము పిచ్చలైట్ తీసుకున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం, రీరూట్ చేస్తున్నాం, షింప్స్ మీద కూడా వేసినాం, రొయ్యల మీద. మాకేమైనా ఫరక్ పడ్డదా? ఇంకా ఆంధ్ర రైతులకు నిజంగా చెప్పాలంటే అది ఒక పంట అయింది, మంచిగా లాభాలు కూడా వచ్చినాయి. మిలిటరీ అంటావా? నీ దగ్గర హార్డ్ పవర్ ఉంది, నేను ఒప్పుకుంటా. బట్ నా దగ్గర స్ట్రాటజిక్ అటానమీ ఉంది. ఆపరేషన్ సింధూర్ గుర్తుంది కదా? అరే నువ్వు ఏం పెద్ద వీక్ ఉంటావురా? S-500 కొనకపోతే నేను శాంక్షన్స్ పెడతావు. నేను కొనా S-400 రష్యన్ మేడ్ కొంటా, ఏం పీక్కుంటో పీక్కోపో అని చెప్పి భారత్ నీ ఛాతీల గడపారదించినప్పుడు నువ్వేం పీక్ కట్టలు కట్టినావు? దెన్ ఆల్సో యూ వేర్ అన్హ్యాపీ. పీకినావా కట్టలు? ఒక మాట అడుగుతున్నా. నువ్వు మేము రాఫేల్ కొంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాఫేల్ కొనవద్దు, ఇది కొనాలా అని చెప్పి భారత్లో ఉన్న NGOలు, ప్రతిపక్షాల పార్టీలు, మలయగాలు అందరితో భారత్ మీద కిలాఫ్ మాట్లాడడానికి ప్రయత్నం చేసినావు. మేము రాఫేల్ కొనలేదా? నువ్వు ఏడ మొలిసినా నీ ఎంటికలు ఆడ ముడేసుకొని గిటార్ కొట్టుకో, నీకు ఒక్క సప్పుడు కూడా రాదు. ఏదైతే నువ్వు నరేటివ్ నడపనీకే ప్రయత్నం చేసినావు చూడు, అదాని మీద కేసు వేస్తానన్నావు చూడు, అది నీ మీద బెడిసి కొట్టింది. ఇప్పుడు అది నీ మీద అబ్సల్యూట్గా బెడిసి కొట్టింది. మాది కామ్ క్యాలిక్యులేషన్ రా, నీది భయాల క్యాలిక్యులేషన్. ఇది గుర్తుపెట్టుకో. ఈ క్యాలిక్యులస్ తెలిస్తే నువ్వు జరా బాగుపడతావు, లేకపోతే సంకనాకిపోతావు అని చెప్పి నేను చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నువ్వు ఆయిల్ మీద ఏమంటున్నావు? భారత్ ఒప్పుకోవాలా అని చెప్తున్నావు. భారత్ ఒప్పుకోదు. టారిఫ్లు పెట్టి నువ్వు భారత్ని క్రష్ చేద్దామని చూస్తున్నావు, నువ్వు క్రష్ అవుతున్నావు. డాలర్ని వెపనైజ్ చేద్దామని అనుకుంటావు, అది నీ పిచ్చివాడాలనే దాక్కుతున్నది వచ్చి. నువ్వు మిలిటరీ సూపర్ పవర్ చూపుదామని అనుకుంటున్నావు, నూర్ఖాన్ బేస్లో బబడి కొట్టుకొని అవా అని చెప్పి నువ్వే మొత్తుకున్నావు. డిప్లొమసీ అంటావా? భారత్ మీద ఏమైనా ప్రెషర్ పడ్డదా? మల్టీపోలార్ బ్యాలెన్స్ అవుతున్నది అలా భారత్ స్ట్రాటజిక్ అటానమీ డిస్ప్లే చేసుకుంటా. నువ్వు క్లియర్గా నీకు అర్థం చెప్పాలా అని చెప్పి మాట్లాడితే, భారత్ యాంటీ అమెరికా కాదు, భారత్ యాంటీ ప్రెషర్. మేము ప్రెషర్ తీసుకోం. వీ వర్క్ ఇన్ ప్రెషర్, వీ డోంట్ వర్క్ అండర్ ప్రెషర్. భారత్ తన మోకాళ్ళ మీద కూర్చోదు రే, భారత్ గట్టిగా కూడా ఉరలది. భారత్ నిశ్చితంగా ఉన్నది తన రైజ్తో. థ్రెడ్స్ మస్తు వస్తాయి. ఈ నాగరికత ఎన్నో అనుభవించిందిరా. నువ్వెంత, నీ బతికెంత, నీ ముఖం ఎంత, నీ మాట ఎంత. భారత్ ఒక లెసన్ మాత్రం గట్టిగా నేర్చుకున్నది. ఏందనంటే, ఎనర్జీ అనేది మా సోవరెనిటీ డిసైడ్ చేస్తుంది. సో అందుకే మేము ఇండిపెండెంట్గా ఉన్నాం. డిప్లొమసీ అనేది డేటా డిసైడ్ చేస్తుంది. ఆ డేటా మీద మాకు పట్టు గట్టిగా ఉన్నది. నీ ఆరోగెన్స్కి మా కామ్నెస్సే ఒక సమాధానం అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తుంది. అండ్ ఎస్, ఇఫ్ యూ వాంట్ మోర్ టేబుల్స్ దాన్ షౌటింగ్, అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ డేటా దాన్ డ్రామా, మోర్ భారత్ ఫస్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్కసారి మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి, గిరీష్ డేటాకు ప్రిఫర్ చేద్దాం డ్రామా కంటే అని ఒక కమెంట్ రూపంలో చెప్పుర్రి. మా మోటివేషన్ రెట్టింపు అవుతుంది. అండ్ ఒక కంపారిటివ్ అనాలిసిస్ టారిఫ్ డాలర్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కావాలనంటే మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. గిరీష్ కంపారిటివ్ మన టారిఫ్ ఆయిల్ డాలర్ ఒక నెక్స్ట్ ఎపిసోడ్లో మాకు కావాలని కూడా మీరు చెప్పండి, మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఫేజ్లో ఈ చైనా, ఇరాన్ ఎక్సెట్రా దేశాలు ఏవైతే మన డాలర్ ట్రాప్లో పడుతున్నాయో అందులో కూడా మనం డిస్కస్ చేద్దాం. సబ్సిక్వెంట్గా ఇప్పటిదాకా మీకు చెప్పిన కదా, మన టారిఫ్ ఆయిల్ డాలర్ కంపారిజన్ చార్ట్ కూడా పెడదాం. శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో చూడు, నా డిపెండెన్సీని బ్రేక్ చేస్తేయచ్చు. కాకపోతే భారత్ ఈ డిపెండెన్సీని ఎన్నో సంవత్సరాల క్రితమే వదిలేసింది. బ్రిటిష్ వాళ్ళ మూతి మీద దాన్ని ఎలగొట్టింది. ఇది గుర్తుపెట్టుకోను. అమెరికా పవర్తో నెగోషియేట్ చేస్తుందేమో, భారత్ పేషెన్స్తో నెగోషియేట్ చేస్తుంది బ్రదర్. అండ్ మా పేషెన్స్ నీ పవర్ని తుంగలో దొక్కుతుంది. ఇది గుర్తుపెట్టుకో. నీ రాజ్యం థ్రెటన్ చేస్తుందొచ్చు, బట్ నా నాగరికత క్యాల్కులేట్ చేస్తుంది. ఆ క్యాల్కులస్ భారత్ని కామ్ గుంచుతుంది, భారత్ని పేషెన్స్ గుంచుతుంది, భారత్ని అడుగడుగున ప్రతి అడుగున శత్రు భయంకరమై పిడుగులు ఉరిపిస్తుంది, భారత్ని గెలిపిస్తుంది. మేము మాట్లాడింది ఏమన్నా తప్పైతే ఉత్కారేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.